సలాం వలైకుం చాచా. సలాం వాలేకుం సలాం. చాచా, ఇప్పుడు మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ఫ్రీ బస్ పెట్టింది కదా, మీరు దానివల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మా సమస్యలు అంటే మా ఆటోలు నడుస్తలేవు. దానివల్ల ఫ్రీ బస్ అయినప్పటి నుండి ఆటోలు నడుస్తలేవు సరిగ్గా. ప్యాసింజర్ అడుగుతలేరు, అందరు బస్సులో ఎక్కుతున్నారు ఎక్కువ. మా చాలా ఘోరం అయిపోయింది ఆటోల్లోది. మాకు ఏదన్నా ప్రభుత్వం సాయం చేయాలా, గవర్నమెంట్ సాయం చేయాలా, ఏదో ఆటో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలా, లేకుంటే బస్సు ఏదో లేడీస్ అంతా ఫ్రీ అయినాక మాకు చాలా ప్రాబ్లం అయింది. మా గురించి ఆలోచించి మాకు బస్సు గురించి మనకు తెలియదు కానీ మా గురించి ఆటోలకి సాయం చేయాలా గవర్నమెంట్. ఆటోలు నడుస్తలేవు కాబట్టి నెలకి ఏమన్నా సాయం చేయాలా, నెలకి ఉండాలా, సంవత్సరంకి మనకి ఏం కుదరదు. ఎందుకంటే మా బతుకు ఆటో మీదనే ఉంటుంది, తిండి తిప్పాలంతా మా దాని మీదనే ఉంటాయి. దానికోసం మాకు నెలకి ఏమన్నా 8,000 ఏదో ఇవ్వాలా మాకు గవర్నమెంట్. ఇళ్ళకి ఇల్లు కిరాయా ఉంది, ఆటో మెయింటెనెన్స్ ఉంది, తిండి అన్నీ ఉన్నాయి. మాకు ఫ్యామిలీ పోషించాలా, అన్నీ ఉంటాయి. మాకు ఎవరు లేరు సాయం చేయడానికి, మేము ఆటో మీదనే బతుకుతాం. స్టార్టింగ్లో అయితే అప్పుడు జనాలు మీ ఆటోలు ఎక్కకుండా ఉండడానికి బస్సు చాలా వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు బస్సులు కూడా ఫుల్ నిండిపోయాయని చెప్పేసి ఇప్పుడు ఆటోలో కూడా చాలామంది మహిళలు వస్తున్నారు కదండి. వస్తలేరు, అంతా బస్సులో పోతున్నారు కానీ ఆటోకి చాలా తక్కువ అడుగుతున్నారు. చాలా ఆటో తక్కువ నడుస్తుంది మాకు. నార్మల్గా అయితే బైక్ ఓలా ఇది బంద్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. ఓలా ఉబేర్ అవి బంద్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. మీలానే వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు కదండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓలా వాళ్ళకి, ర్యాపిడో వాళ్ళకి కూడా ఉన్నాయి కదండి. వాళ్ళకి కూడా ఆపేస్తే వాళ్ళకి మీకున్న సమస్య వాళ్ళకి కూడా వస్తుంది కదా. వస్తుంది కానీ మనకి అది ముందు అయితే ఆటోలో ఓలా లేకుండే. ఇంతకుముందు ఆటోలు అవి వచ్చిన ఒక 4-5 సంవత్సరం నుండి ఆటోలు ఓలాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు లేకుండే, అది లేకుంటే కూడా నడుస్తాయి ఆటోలు. అది ఉన్న వల్ల ఏమవుతుంది, ఇక్కడ నిలబడిన వాళ్ళకి దెబ్బతింటుంది. బైక్ కూడా ఉంది, బైక్ బంద్ చేయాలా. బైక్ తోటి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇప్పుడు ఆటో వాళ్ళు బతకాలంటే మినిమము వాళ్ళకి పెట్రోల్ పోయి రోజుకి 500 నుంచి 600 ఉండాలి. ఒకవేళ కొంతమంది రెంట్కి ఉంటాయి ఆటోలు. రెంట్కి ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన రాకపోయినా 700 ఇచ్చినప్పుడు డైలీ 400 ఆటో రెంట్ వాళ్ళు ఇచ్చేసి ఉంటుంది. మిగిలిన 300లోన మళ్ళీ పెట్రోల్ తీయాలి కదా. పెట్రోల్ తీస్తే మిగిలింది 100 రూపాయలే. రెంట్కి 400 పోతే వాళ్ళు సంపాదించింది 600-700కి ఎక్కువ ఉండదు ఇక మామూలుగా ప్యాసింజర్ లోకల్గా. మరి అలాంటప్పుడు 700 వాళ్ళకి వస్తుంటే 400 రూపాయలు రెంట్ పోతే మిగిలిన 300ల వాళ్ళ టీ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది. మళ్ళీ 100 రూపాయలు ఖర్చు అయిపోతే మిగిలింది 200 పెట్రోల్. మళ్ళీ వాళ్ళకేం మిగులుతుంది కదా. మళ్ళీ ఆ మిగిలిన 300లోన నెలకు 9,000 వేసుకున్నా కానీ కిరాయికి ఉంటారు కొంతమంది. వాళ్ళకి 5,000 పోతే 4,000లోన వాడు పిల్లలు ఎట్లా బతుకుతాడు? మరి ఇదేం గవర్నమెంట్? మినిమం లేడీస్కి 10 రూపాయలు టికెట్ పెట్టాలి. ఫ్రీ పెట్టమని ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ చెప్పిండా? ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పలేదు, కేసీఆర్ చెప్పిండా? లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ఆయన చెప్పిండా? అందులో చెప్పలేదు కదా. వీళ్ళకి ఇలా డిసిజన్ తీసుకున్నారు. పబ్లిక్ నీకు ఫ్రీ పెట్టమని ఎవరు చెప్పారు గవర్నమెంట్కి? అసలు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే అది కాదు చేయవలసింది. నీకేమైనా రేవంత్ రెడ్డి అన్న నీకు ఏమైనా దమ్ముంటే ఆటో వాళ్ళకి నెలకు 5,000 ఇస్తున్నావు కదా, నువ్వెందుకు ఇవ్వాలి 5,000? అవసరం లేదు. బస్ పాస్ ముందు మినిమం టికెట్ 10 రూపాయలు పెడితే మెట్రో పాస్ 1,100 ఉంది, అది 700 చేయు. స్టూడెంట్ పాస్ ఫ్రీ ఉంది, 400 ఉంది, అది ఫ్రీ చేయు. 0 పాస్ పెట్టు. ఓన్లీ స్టూడెంట్ చదువుకున్న వాళ్ళకి బస్ పాస్ ఫ్రీ పెట్టాలి. లేడీస్కి ఎక్కడికి పోయినా 10 రూపాయలు పెట్టు. నీకు దమ్ముంటే వచ్చిన 10 పోతే 10 ఉండాలి. లేదంటే 200 ఇచ్చి పాస్ పెట్టాలి. 200 ఇస్తే పాస్ అయినా వాళ్ళే తీసుకుంటారు. 200 ఇచ్చి పాసు. గవర్నమెంట్ తక్కువ టైంలో అభివృద్ధి అవుతుంది, తక్కువ పైసలకే పాస్ అని తీసుకుంటారు. తక్కువ మంత్లోనే ఎక్కువ కోట్లు వస్తాయి, అభివృద్ధి చేయొచ్చు. ఆటో గిరాకి ఆటోకు ఉంటుంది, నువ్వు బాగుంటుంది, అందరూ బాగుంటుంది. ఫ్రీ ఊళ్ళు పెట్టమంటారు. నీకు ఫ్రీ పెడితే ఏమవుతుంది? పని పాట లేకుండా ఇక ఫ్రీ ఉంది కదా అమ్మ. మొన్నైతే పోతే ఒక అమ్మాయి ఏం చేసింది, డిగ్రీ అయిపోతే ఆమె సినిమాకి రావాలి పోవాలి. ఫ్రీ ఉంది కానీ 10 సార్లు తిరిగిందట. వాళ్ళు కేసు పెట్టేసి ఊకే సీఏ కంప్లైంట్ చేస్తే సికింద్రాబాద్ దొరికితే అమ్మాయిని తీసిపోయారు. తిరగడానికి 1000 రూపాయలు ఖర్చు అయింది. ఎఫ్ఐఆర్ చేయడానికి 500 బుకింగ్, సీఏకి 10,000 కట్టారు. అంతే 15,000 అయింది. నువ్వు ఇచ్చిన 10 రూపాయలు లేదు టికెట్ ఫ్రీ పెట్టావు. ఫ్రీ వల్ల 15,000 ఖర్చు పెట్టి ఒక అమ్మాయిని కాపాడారు. అదే నువ్వు టికెట్ పెడితే ఆటోలు బతుకుతారు, అందరూ బతుకుతారు, సమాజం బాగుంటుంది కదా. నీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి అది కాదు చేయవలసింది. 10 రూపాయలు మినిమం టికెట్ పెట్టు లేడీస్కి. ఎక్కడికి పోయినా జెంట్స్కి 20 రూపాయలు పెట్టు. ఇప్పుడు మెట్రో పాస్ 1,300 ఉంది, 1,300కి అది 700 చెయ్యి. మరి స్టూడెంట్ పాస్ ఉంది కదా, అది కూడా 0 పాస్ అయ్యి చదువుకునే వాళ్ళకి, వాళ్ళు చదువుకొని హ్యాపీగా బాగుపడతారు. అది చేయవలసిన కరెక్షన్. అంటే ఫ్రీ పెడితే దీనివల్ల నష్టమే. నువ్వేం ఫ్రీ ఇస్తాను గ్యాస్ అన్నావు, ఏడిచ్చినావు గ్యాసు? ఆ గ్యాస్ ఇవ్వడానికి నీకు ఆధార్ ఎందుకు, వాటర్ ఎందుకు, మళ్ళీ ఇంకేంది నీకు 2,500 కావాలంటే
భర్త ఆధార్ కావాలి, భార్య ఆధార్ కావాలి. ఎవడు చెప్పింది నీకు? నరేంద్ర మోడీ ఏం చెప్పింది నీకు? ఆధార్ జిరాక్స్ ఇస్తే 6 మంత్స్ ప్రాసెస్ అయ్యి సెంట్రల్ పర్మిషన్ తీసుకొని 0 లక్ష రూపాయలు ఇస్తుంది. కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎంతమందికి వస్తాయి అవి? వీళ్ళు సంతకాలు తీసుకుని వాళ్ళు పంచుకుంటున్నారు. అలా అందరికీ రావాలి కదా. కిషన్ రెడ్డి ఒక్క సెంట్రల్ మినిస్టర్ అంటే ఒక అమీర్పేటకి కాదు కదా, ఆ గుట్టకి సెంట్రల్ మినిస్టరే, వరంగల్కి కరీంనగర్ అందరికీ సెంట్రల్ మినిస్టర్. ఒక్క ఎంపీ గెలిస్తే 7 మంది ఎమ్మెల్యేలు ఆయన చేతి కింద పనిచేయాలి. అలాంటప్పుడు కేంద్ర మినిస్టర్ ఉన్నప్పుడు 0 వడ్డీ అని చెప్తున్నారు కిషన్ రెడ్డి కూడా. 0 వడ్డీ అన్నప్పుడు మన ఆటోలు ఎందుకు వచ్చించదు? ఆటో ఫైనాన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకి 0 వడ్డీ లేకుండా నెలకు 5,000 కట్టుకుంటారు. నువ్వు ఫ్రీ టికెట్ పెట్టి అబ్బా భలే ఏం గవర్నమెంట్ చదువుకునే వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు సంవత్సరానికి 700 మంది బయటకు వస్తారు జిల్లా నుండి. 700 మందిలో అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? 50 మంది. 50 మందిలో ఎమ్మెల్యే ఎంపీలు పైరు కింద 30 మంది, 20 మంది డబ్బు లంచం కట్టి వచ్చేవాళ్ళు. మిగతా 450 మంది సంగతి ఏంటి? లేదు కదా. నువ్వు చేయవలసింది ఏంటంటే ఓన్లీ స్టూడెంట్కే పాస్ ఫ్రీ పెట్టాలి. మినిమం 10 రూపాయలు లేడీస్ టికెట్ పెట్టాలి. ఒకవేళ పాస్ తీసుకుంటామంటే రోజు 10 రూపాయలు లెక్క, నెలకి ఎంత? 30 days 300 అవుతుంది పాస్కి. అట్లా తీసుకున్నా. ఒక రోజు 10 రూపాయలు లెక్క, నెలకి 30 days అంటే నీకు 300 ఖర్చు అవుతుంది. అదే 200 పెడితే పాస్ అని అనుకో, 200కే పాస్ అంటే ఊరికి జనాలు పాస్ తీసుకుంటారు. తక్కువ వీక్లోనే నీకు 2,000 కోట్లు వస్తుంది. 5 సంవత్సరాలకి 1000 కోట్లు. నువ్వు తెలంగాణలో జిల్లాకు 200 ఉద్యోగాలు ఇవ్వచ్చు. మరి తెలివి లేదా? ఎవరు ఐఏఎస్ ఉన్నారు నీ ఇక్కడ అంటే ఐఏఎస్ అయిన కరెక్ట్ లేదా? అంత డబ్బులు ఇచ్చి జాబ్ సంపాదించారు అంటే అంటే ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే గెలుస్తారు, గెలిచిన తర్వాత అధ్యక్షులు ఏం చేయరు. నేను చూస్తున్నా గుట్టలో ఇప్పుడు టీఎస్ ఉన్నప్పుడు ఆడ కాలువ దగ్గర ఇంకా సైజ్ చేయలే. ఇప్పుడు 6 months అవుతుంది, తవ్వేసి డ్రైనేజ్ చేశారు, దానికి బండలు వేయలే. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి బంగారం అది ఇది అన్నారు. ఏది ఆడ ఇంకా అది తవ్వి 6 నెలలు అవుతుంది. మళ్ళీ డ్రైనేజ్ చేసి కప్పిన తర్వాత అది మళ్ళీ లెవెల్ చేయడానికి ఇంకా 6 months పడుతుంది. అంటే మళ్ళీ గవర్నమెంట్ రీజన్ అయ్యి మళ్ళీ కేసీఆర్ వచ్చి చేస్తాడేమో, లేదు మళ్ళీ కాంగ్రెస్ రావాలేమో. అంతే. గెలిచిన వారికి ఇట్లా అంటారు. కొడంగల్లు ఒకసారి నువ్వు కొడంగల్లు కూడా వెళ్ళాలి మీరు, ఎంత బాగా చేసిండ్రని. మరి ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? హరీష్ రావు సిద్దిపేట డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అమ్మా. మేము బొబ్బులు నుండి వచ్చి 30 సంవత్సరాలు కూడా అవుతా ఉన్నా. ఇక్కడ సంక్రాంతి చేసుకున్నా. ఆడ పోయి చూసినా నిజంగా ఎంత డెవలప్మెంట్ అయింది చూస్తే ఒక 2-3 కాలేజీలు ఉన్నాయి, అంత మాత్రం డెవలప్మెంట్ అయిపోద్దా? ఇప్పుడు కాలేజీలో 100 మంది పాస్ అయితే 100 మంది గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా? మరి ఎట్లా ఫ్యామిలీ బాగుపడుతుంది? డెవలప్మెంట్ అయితే ఏముంది? ఆయన ఏదో 2-3 కార్లు కొనుక్కుని అంత మాత్రం డెవలప్మెంట్ అయిపోద్దా? 30 లక్షల కారు ఉంది, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, అంత మాత్రం డెవలప్మెంట్ కావాలి. అక్కడ ఉద్యోగాలు వచ్చి ఫ్యామిలీకి భరోసాగా ఉండాలి, అప్పుడు డెవలప్మెంట్. ఇప్పుడు సంవత్సరానికి గ్రూప్ 1 ఎన్ని రాస్తారు? ఒక జిల్లాకి 400 నుండి 350 మంది రాస్తారు. అందులో పాస్ అయిన వాళ్ళు ఎంత? 40 మంది. 40 మందికి మనోడని ఎమ్మెల్యే ఎంపీ అని ఫైర్ అవుట్ చేసి ఒక 30 మంది సెలెక్ట్ అవుతారు. అందులో 10 మందికి ఉద్యోగాలు, మిగతా 20 మందికి ఉండవు. మరి 350 మంది గాలి పోవడనా? మరి గవర్నమెంట్ ఎట్లా బాగుపడుతుంది? మరి ప్రజలు ఎట్లా బాగుపడుతుంది? అది కాదు చేయవలసింది. మినిమం లేడీస్ 10 రూపాయలు టికెట్ పెట్టు, నువ్వు జనాలు ఒప్పుకుంటారు. పెడితే ఒకవేళ పాస్ కావాలంటే 200 కదా పాస్ అని ప్రతి ఒక్కరు పాస్ అయితే తీసుకుంటారు. నీకు తక్కువ టైంలో అమౌంట్ ఎక్కువ అవుతుంది, కరెక్షన్ ఎక్కువ అవుతుంది, డెవలప్మెంట్ చేయి. జిల్లాకు 100 ఉద్యోగాలు ఎవడొద్దు అన్నాడు? ఆటోలు బతుకుతారు. ఇప్పుడు కిరాయికి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి నెలకు 15,000 వస్తుంది. 15,000 5,000 రెంట్ పోతే బాబు ఉంటారు. పాపకి 3,000 ఫీజు, బాబుకి 4,000 ఫీజు. అది ప్రైవేట్లో చూసుకుని 10,000 ఉంది 3వ తరగతికి. మరి అబ్బాయికి 20,000 ఉంటుంది. సంవత్సరానికి 50,000 ఫీజే కడతాడా? రెంటే కడతాడా? మళ్ళీ కిరాయి ఇచ్చి తిని బతుకుతాడా? ఫీజే కడితే రెంట్కి ఉండదు. రెంట్ సంవత్సరం మొత్తం బతుకుతుంటే ఆయనకి మళ్ళీ ఫీజు కట్టకూడదు, అప్పు చేసి బతకడమే. మరి ఏం మంచి చేస్తే మంచి నువ్వేమి ఇస్తున్నావు? 5,000 ఇస్తున్నా ఆటో ఎవడేమన్నా నీకు? 5,000 ఎవడేమంటన్నా? నీకు ఎవడేమంటాడు? 5,000 ఇస్తే 5,000 బతుకుతారా వాళ్ళు? 5,000 ఇస్తే 3,000 4,000 పెట్రోల్కి పోతుంది. మరి రెంట్ ఎవరు కట్టాలి? కిరాయికి ఉన్నాడు. రెంట్ కట్టిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఫీజు ఏంటి? వాళ్ళ భార్య పిల్లల పోషకాన్ని ఎట్లా? అది కాదు చేయవలసింది. నీకు చేతనైతే 10 రూపాయలు టికెట్ పెట్టి 20 రూపాయలు మినిమం జెంట్స్కి పెట్టు. పాస్ తీసుకుంటామంటే 200. ఆ 200 పాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అందరూ అది తీస్తారు. సెంట్రల్ కూడా పర్మిషన్ తీసుకుంటారు. అవసరం అయితే సెంట్రల్ కూడా మేము సపోర్ట్ లెటర్ ఇస్తాం, రాష్ట్రపతికి గవర్నమెంట్ ఇస్తాం. నీకు చేయవలసింది ఏంటంటే నువ్వు స్టూడెంట్కి 0 పాస్ పెట్టాలి, ఆడు చదువుకుంటాడు. లేడీస్కి కానీ స్టూడెంట్ ఎక్కడికైనా వెళ్ళి 200 పెడితే లేడీస్కి మళ్ళీ పాసు, స్టూడెంట్కి మొత్తం అసలు డబ్బులే తీసుకోవద్దు, 0 పాస్. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా అది చెయ్యాలి. నువ్వు చేయవలసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అది కదా నువ్వు చేయవలసింది. మినిమం వీళ్ళకి మెట్రో పాస్ 300 ఉంది, వీళ్ళకి 700 తగ్గి నీకు చేత అది కూడా ఫ్రీ పెట్టు. అది ఫ్రీ పెడితే గవర్నమెంట్కి లాస్ కాబట్టి అది 700 పెట్టు. జనరల్ పాస్ 300 పెట్టు. చదువుకున్న జాబ్ చేస్తున్న వాళ్ళకు, చదువుకున్న జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఓన్లీ చదువుకున్న స్టూడెంట్కి మాత్రం 0 పాస్ పెట్టాలి. ఫ్రీ పెట్టే అవసరం లేదు.
ఇలా అయితే గవర్నమెంట్ మళ్ళీ రాదు నెక్స్ట్. ఇప్పుడు ఆటోలు కోపం మీద ఉన్నారు కదా, ఈ ఆటోలు నాకు చాలా ఇబ్బంది అని 10 మంది చెప్తే నీకోసం ఓటు వేయకనంటే ఇంకోసారి కాంగ్రెస్కి వేయరు. వాళ్ళతో పాటు వాళ్ళు ఒక్కరే కాదు, ఒక్కరు చేస్తే 100 మంది వేయరు. 100 × 500 5,000 మంది వన్ సైడ్ అయ్యారు అనుకో, 5 ఎమ్మెల్యేలు పోతారు కదా. మరి ఇది ఎక్కడ ఆలోచించలేదు. అంతే సీఎం అయిపోతే పెద్ద అటుపోతే ఇలా పైకి వెళ్ళి ఎగురుతుందా? ఏం కాదు. రాజశేఖర పునాలు తెచ్చిండు. ఇది మెట్రో వేసిన ఎవరు తెచ్చారు? కేసీఆర్ వచ్చి కేసీఆర్ చెప్పారు. రాజశేఖర రెడ్డి పునాలు వేసిండు మన అమీర్పేట ఈ మెట్రో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. దీనికి ప్లానింగ్ ఎవరు తెచ్చారు? చంద్రబాబు తెచ్చిండు. అది జీవో అయిపోతే ఈయన ఎంటర్ చేసి ఈయన ప్రాసెస్ చేసి పునాలు వేసిండు రాజశేఖర రెడ్డి. ఆయన పర్మిషన్ తీసుకొచ్చారు రాష్ట్రపతి నుండి చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి వచ్చి పునాలు వేసిండు మెట్రో. ఈయన వచ్చి కేసీఆర్ వచ్చి అన్ని మ్యాన్ పవర్ ఓకే చేసి బంగారం చేసిన ఏది బంగారం అన్నాడు అని చెప్పి ఎక్కడైతే తొలం ఇచ్చినా మాసం ఇచ్చినా అన్నావు. మరి నేను ఫ్రీ ఎవరు పెట్టమన్నారా? ఫ్రీ ఇస్తే నీకు 300కే నీకు బంగారం వస్తుందా? మరి పెట్టు మళ్ళీ నెలకు 10,000 ఇవ్వు. మరి నెలకి లేడీస్కి ఆటోళ్ళకి నెలకి 50,000 ఇవ్వు. ఫ్రీ అని ఒప్పుకుంటా. మరి తీసి మరి అలాంటప్పుడు నీకు శాత అయితే ఫ్రీ పెట్టు. ఆటో వాళ్ళు బతకాలంటే నువ్వు 5,000 ఇవ్వక్కర్లేదు. నువ్వు ఎందుకు ఇస్తావు 5,000? 5,000 పెట్రోల్కి వస్తుంది కదా. రెంట్ కూడా కట్టాలి. వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళ స్కూల్ పిల్లలు ఫీజు ఎవరు కట్టాలి? ఫ్రీ వద్దు. నువ్వు మినిమం 10 రూపాయలు టికెట్ పెట్టు. బస్ పాస్ కావాలంటే 200కే పాస్ అని చెప్పు. చచ్చినట్టుగా 200 కట్టి పాస్ తీసుకుంటారు. ఏమి ఇక్కడ పబ్లిక్లో డబ్బులు లేదా? సిమెంట్ పెండుకలు 700 వస్తుంది కదా, 200 పెట్టలేదా? పెడతాడు. మెట్రో పాసు మళ్ళీ తగ్గి 700 చేయి. ఆర్డినరీ 400 చేయి. ఓన్లీ చదువుకున్న స్టూడెంట్కి ఫ్రీ పాస్ పెట్టు. అది కదా చేయాలి. అలా చేయి కరెక్షన్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి.